అండి ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం గాను ఈరోజు 6వ డివిజన్లో కొన్ని అపార్ట్మెంట్లు తిరగటం అయింది. ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు మాట్లాడేది ఒకటే డెవలప్మెంట్ 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మేము చెప్పేదానికంటే వాళ్ళు, ఎందుకంటే ఎవరైనా ప్రజలు కోరుకునేది 2 రకాలండి. పేదలు నిరుపేదలు అయితే వాళ్ళకు కొంత సపోర్టు, టెక్నికల్ సపోర్టు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోరుకుంటారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఆ యొక్క మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ మంచి రోడ్లు ఉండాలని, మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలని, అదేవిధంగా మిగతా ఫెసిలిటీస్ అని ఉండాలని కోరుకుంటారు. వీటికి గాను 2014 నుంచి 19 దాకా 5266 కోట్లతో ఎవరు చేయనంత డెవలప్మెంట్ మేము చేసాం. అది మేము చెప్పేదానికంటే ఈరోజు ప్రజలు చెప్తుంటేనే మాకెంతో ఆనందంగా ఉంది. అయితే వాటిల్లో కొన్ని వర్క్స్ ఒక 10%, 5%, 15% మిగిలిపోయినాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దోమలు లేని నెల్లూరు నగరం చేయాలని 550 కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ టేకప్ చేసాం. అది 90% అయిపోయింది. జస్ట్ ఇళ్లలో నుంచి వాళ్ళ బాత్రూంలో నుంచి, వాళ్ళ కిచెన్లో నుంచి, వాళ్ళ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ దానికి కనెక్షన్ ఇవ్వటమే. కనెక్షన్లు కానీ ఇస్తే దోమలు లేని నెల్లూరు నగరం అవుతుంది. దోమలు ఎప్పుడు వస్తాయి? డ్రైన్స్, కాలువల్లో నీళ్లు కానీ స్టాక్ ఉంటే అక్కడ దోమలు ఇంకా పెరుగుతాయి. అయితే అండర్గ్రౌండ్ సివరేజ్లో వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఏదైతే డ్రైన్స్ ఉందో ఆ డ్రైన్స్లో ఇంకా నీళ్లు నిల్వ ఉండదు, నీళ్లు ఉండవు, నీళ్లు ఫ్లో కూడా ఉండదు. కేవలం వర్షాకాలం వచ్చినప్పుడే ఆ డ్రైన్స్ ఉంటాయి. ఓపెన్ డ్రైన్స్ వర్షాకాలం వచ్చినప్పుడే ఆ పడ్డ నీళ్ళు బయటకు పోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఆ విధంగా డిజైన్ చేసాం. సో ఇళ్లలో నీళ్ళు ఇవన్నీ కనెక్షన్ ఇవ్వటం ఒక్కటే ఉంది. ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా ఫస్ట్ చేయబోయేది ఏంటంటే ఈ పేదలు నిరుపేదల కోసం ఏదైతే 43,000 కట్టామో వాటిని పూర్తిగా ఇవ్వటం. రెండో పని ఏంటంటే అండర్గ్రౌండ్ సివరేజ్ నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఇంటి యొక్క కనెక్షన్ ఇచ్చి దోమలు లేని నగరం చేయటం. నేను అనేక దేశ విదేశాలు తిరిగానండి, అక్కడ ఇంత దోమలు ఉండవు. దానికి కారణం ఏంటంటే వాళ్ళది 100% అండర్గ్రౌండ్ సివరేజ్. నేను అష్కాబాద్ చూస్తే మరి వాళ్ళ టెక్నాలజీ మరి హై. అలాంటిది యాక్చువల్గా ఈరోజు తీసుకొచ్చాం. దాన్ని వదిలేశారు నాయకులు. ఎందుకు వదిలేశారో తెలియదు. 5 సంవత్సరాల టైం ఉండింది, కరెక్ట్గా చేస్తే 3 నెలలు 6 నెలల టైం అది, కానీ వదిలేశారు. బహుశా అదంతా కంప్లీట్ చేస్తే మాకు మంచి పేరు వస్తుంది, వదిలేశారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ లైను, ప్లస్ ఇంకొక 110 కోట్లతో ప్రతి ఇంటికి కనెక్షన్. 550 కోట్లే కాదు, మరొక 110 కోట్లు కూడా శాంక్షన్ చేసాం. అది కూడా 10% మిగిలింది. ఇవన్నీ కంప్లీట్ చేస్తూ వీటితోటే పార్కులు కానీ, ఏసీ బస్ షెల్టర్స్ కానీ, నెక్లెస్ రోడ్ కానీ, టెంపుల్స్ ఘాట్లు ఇవన్నీ కట్టించాం. ఇంకా చేయాల్సింది ఉంది అక్కడ. అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అందువల్ల అందరు ప్రజల్ని రిక్వెస్ట్ చేసేదంటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి గెలిపించాల్సి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు
రెండవ తేదీ నెల్లూరు వస్తున్నారండి. ఎందుకంటే రెండవ తేదీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఆయన అనుచరులు, అంటే అంతేకాకుండా 10 కాన్స్టిట్యున్సీ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీస్ నుంచి అనేక మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మరియు మండల అధ్యక్షులు చేరుతున్నారు. ఇంతమంది చేరుతున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ విజయవాడకి ఎంతమంది పోవటం ఇబ్బంది అనే దాంతో వారిని రమ్మని రిక్వెస్ట్ చేసాం. వారు యాక్సెప్ట్ చేశారు. నెల్లూరుకి 10:30కి వస్తారు. 10 గంటల నుంచి ఆ ప్రోగ్రాం 11 to 12 ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ ఎవరైతే చేరుతుందో ఆ చేరికలన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన పొంగూరు నారాయణ గారు 6వ వార్డులో శ్రీవారి క్లాసిక్ అపార్ట్మెంట్ నందు ఓటర్లందరినీ కలిసి వారి క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. అందరూ బాగా ఆహ్వానించి సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము, మేమే మీకంతా ఓట్లు వేసేది, ఈసారి మీరు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈరోజు ప్రభుత్వ తీరును బట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, 1,00,000 ఓట్ల మెజారిటీతో ఈసారి పొంగూరు నారాయణ గారి విజయం సాధిస్తారని ప్రతి ఒక్కరు కూడా అందిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా కృషి చేస్తున్నాము. ఈసారి పొంగూరు నారాయణ గారిని గెలిపించుకుంటాం.